Let's go to the word of God. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి 6:6. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరును ఒక స్థలమునకే వెళ్ళుదురు గదా, మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషము ఏమి? సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన బీదవారికి కలిగిన విశేషము ఏమి? ఓకే లెట్స్ గో టు 3 నుంచి చదువుకుందాం. ఆర్ లైక్ ఫ్రమ్ 1. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. మొదటి నుంచి చూడండి. విల్ హ్యావ్ అన్ అమేజింగ్ టైమ్ టుడే. ద లార్డ్ సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. ఓకే, అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు. ఏ సంగతియు దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అట్టివారు 2000 సంవత్సరములు బ్రతికియు 2000 సంవత్సరాలు బతికినా మేలు కానకయున్న ఎడల మేలు వాళ్ళకి కలగట్లేదంట. వాని గతి అంతే. ఈరోజు ఒకటే మనమందరము గ్రహించాల్సింది, యేసు లేని జీవితము ఎలా ఉంటుంది? ఎ లైఫ్ వితౌట్ జీసస్. యేసు ప్రభువు లేని జీవితం ఎలా ఉండబోతుంది? కెన్ యు ఇమాజిన్ దట్? యేసయ్య మన బ్రతుకులో లేకపోతే నీ జీవితంలో ఎన్ని కోట్లున్నా, నీకు ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, నీకు ఎంత మంచి ఫ్యామిలీ ఉన్నా, నీకు ఎంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా, నీకు లక్షల కోట్ల రూపాయల జీతం వచ్చినా, వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ జీసస్, వాడి గతి ఎలాంటిదంట? ఒక బిడ్డ పిండము పడిపోతే అదే మేలంట. ఇఫ్ ఎ వుమన్ బికమ్స్ ప్రెగ్నెంట్, ఆమెకు ఒక ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ అయిపోతే అదే మేలంట. దేని బదులు? ఒక వ్యక్తి యేసు ప్రభుని తెలుసుకోక, ఒక వ్యక్తిని యేసు ప్రభుని కనుగొనక, ఒక వ్యక్తి యేసు ప్రభుని తెలుసుకోకుండా వెతకకుండా జీవిస్తుంటే మన 2000 సంవత్సరాల కంటే ఒక నెల ఒక రోజు పిండము పోయిన దాని జీవితమే గొప్పదంట. ఓ మై గాడ్. So today I want to talk about, life without Jesus. యేసు లేకుండా మనం జీవించగలమా? లేదా యేసును లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటది? ఒక్కసారి యేసు ప్రభుని మన లైఫ్ లో నుంచి తీసేస్తే, లేదా అసలు మన లైఫ్ లోకి యేసయ్యే లేడు అనే ఒక వ్యక్తి మన లైఫ్ లో లేకపోతే మన జీవితం ఏమైపోతుంది? మన జీవితం ఏమై ఉంటుంది? మనం ఏమైపోదుమో అని ఒకసారి మనం ఊహించుకోవాలి. ఈరోజు లెట్ us think, what if Jesus is not there in our lives? మన లైఫ్ లో యేసయ్య లేకపోతే ఏమైంది? యేసు లేని జీవితాన్ని ఒక్కసారి ఊహించండి. యేసు ప్రభు లేని జీవితాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఓ మై గాడ్. అస్సలు ఒక్క సెకండ్ కూడా మనం ఊహించలేం వితౌట్ జీసస్. అవర్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్. మన జీవితం అంతా యేసయ్య గురించే మనము ఎత్తి పెట్టుకో ఉన్నాం, దాచిపెట్టుకో ఉన్నాం. యాక్చువల్లీ ఒక్కసారి ఊహించుకోండి, యేసు ప్రభు లేని జీవితం.
యేసు ప్రభు లేని జీవితం ఎలా ఉంటుంది? యేసు ప్రభు లేని బ్రతుకు ఎలా ఉంటుంది? యేసు ప్రభు కట్టని కుటుంబం ఎలా ఉంటుంది? యేసు ప్రభుని ముట్టని మనిషి ఎలా ఉంటాడు? యేసు ప్రభు తాకని వ్యక్తి ఎలా ఉంటాడు? మీరు నాకు చూపించాలి ఈరోజు. చూపించగలరా? చూపిస్తారు. బయటికి వెళ్తే దొరుకుతారు మనకు చాలా మంది రోడ్ల మీద అంటారు. వాట్ ఇఫ్ జీసస్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని అసలు యేసు ప్రభు జోక్యం చేసుకోకపోతే నీ లైఫ్ ఎలా ఉంటుంది? నీ ఆత్మను దేవుడు రక్షించకపోతే నీ లైఫ్ ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకో. నన్ను అడిగితే నేను ఈ భూమి మీద ఒక్క నిమిషం కూడా ఉండను. నాట్ ఈవెన్ 1 minute I spare here. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ యేసు ప్రభువు లేని జీవితము ఒక్క నిమిషం కూడా నేను అసలు ఈ భూమి మీద ఉండను. నాకు అవసరం లేదు ఇది. ఇక్కడ వితౌట్ జీసస్ వి కాంట్ సర్వైవ్. బ్రదర్, వీళ్ళందరూ బతుకుతున్నారు కదా, వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు ప్రభు దృష్టిలో. అసలు వాళ్ళ ప్రభు దృష్టిలో వాళ్ళు ఎవరు లేరు. బ్రదర్, వారు కోట్లు బాగానే సంపాదిస్తున్నారు కదా, వాళ్ళ జీవితం బాగానే ఉంది కదా, ఫ్యామిలీ బాగానే ఉంది కదా, పెళ్ళై 3-4 పిల్లలు బాగానే ఉన్నారు కదా, మంచి ఉద్యోగాలు ఉన్నాయి కదా, మంచి వ్యాపారం ఉంది, మంచి కారు, మంచి ఇల్లు, మంచి బంగ్లా. అవన్నీ ఉంటే దేవుడు ఉన్నట్టు కాదు. బాగా చదువుకున్నారు బ్రదర్, MA PhD చేశారు బ్రదర్, వాళ్ళు దేవుడు ఉండడు. ఎవరిలో ఉంటాడు దేవుడు? ఎవరైతే ఆయన ఆసక్తిగా వెతుకుతారో వారిలో ఉంటాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. So I'm giving you a question today. What if your life is without Jesus? ఒకవేళ ఈ ప్రశ్న నీకు అర్థం కాలేదా, ఒకవేళ నీకు ఈ ప్రశ్నకి జవాబు రాలేదా, నువ్వు ఇంకా బేబీ క్రిస్టియన్ అని అర్థం, నువ్వు పాలు తాగే క్రైస్తవుడు అని అర్థం. If you're not understanding this question, this mature question, you're still a baby Christian. You're a baby Christian. నువ్వు ఇక పాలు తాగే చిన్న పసిపిల్లోడివి. వెల్ మెచ్యూర్డ్ పీపుల్, గ్రోన్ పీపుల్, సంఘానికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు, 3-4 తరాల నుంచి క్రైస్తవులము, ప్రభువు నమ్ముకుని 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. మనం ఈ ప్రశ్నకి మనం జవాబు చెప్పి తీరాలి. మన జీవితంలో యేసయ్య లేకపోతే ఏమైద్ది? Maybe this is a very basic question, maybe this is a very basic sermon, but it shakes your life. ఈ రోజు ఈ ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పాలి. వాట్ ఇఫ్ జీసస్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు నాకేసిన ప్రశ్న, వరే నీ జీవితంలో నేను లేకపోతే నువ్వు ఏంది నీ పరిస్థితి అన్నాడు. ఏముంది ప్రభా, ఒక్క నిమిషం కూడా నాకు అసలు వద్దు నాయన ఈ జీవితం, ఒక్క నిమిషం కూడా ఉండలేము ఈ భూమి మీద మనం. బికాస్ ఇది మనది ఇల్లు కాదు, ఈ భూమే. దిస్ ఇస్ నాట్ అవర్ హౌస్ అండ్ దిస్ ఇస్ ఎ రెంట్ ప్లేస్. ఇది మనం ఇక్కడ పరదేశులము. దిస్ ఇస్ నాట్ అవర్ హౌస్. పక్కన చెప్పండి, యేసు ప్రభు లేకపోతే నువ్వు ఏమైపోయేదాన్ని. ఆమేన్. సో ఎవరికన్నా ఆన్సర్ వచ్చిందా? ఎవరైనా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారా? ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్, ఆర్ మీకు ఒకవేళ నీకు ఒక ఆన్సర్ వచ్చి ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. వాట్ ఇఫ్ జీసస్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్? నువ్వు యేసు లేని జీవితాన్ని ఊహించుకోగలవా? యేసు ప్రభు లేని జీవితాన్ని ఊహించుకోగలవా? ఆయన ప్రేమించే వారికి జవాబు వస్తుంది, ఆయన ఇష్టపడే వారికి జవాబు వస్తుంది, ఆయనను వెంబడించే వాళ్ళకి జవాబు వస్తుంది, ఆయనను లోబడే వాళ్ళకి జవాబు వస్తుంది. యా, నాట్ ఫర్ ఎవ్రీ వన్. అందరూ కూడా ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేరు. ఇఫ్ యు ఆర్ ఎ బేబీ క్రిస్టియన్, యూ కాంట్ రైజ్ యువర్ హ్యాండ్స్ మ్యాన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ జీసస్ లవర్, యూ కాంట్ రైజ్ యువర్ హ్యాండ్స్. నువ్వు యేసు ప్రభుని ప్రేమించకపోతే నువ్వు ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేవు. నువ్వు యేసు ప్రభుని రుచి చూడకపోతే నువ్వు ఈ జవాబు చెప్పలేవు. నువ్వు యేసు ప్రభుని కనుగొనకపోతే, నువ్వు యేసు ప్రభుని వెతికి ఉండకపోతే ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేవు. యేసు ప్రభు నిన్ను తాకి ఉండకపోతే నువ్వు ఈ జవాబు చెప్పలేవు. వాట్ ఇఫ్ జీసస్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్? దిస్ ఇస్ నాట్ ఎ సర్మన్, దిస్ ఇస్ ఎ క్వశ్చన్ ఇన్ యువర్ లైఫ్. యేసయ్య లేకపోతే నీ జీవితం ఏమైపోయి ఉండేది? యేసయ్య లేని జీవితం ఒక్కసారి ఊహించుకో. Just once imagine if Jesus is not there in your life. Maybe మనము బిలో పావర్టీలో ఉండొచ్చేమో,
మేబీ మనం అనారోగ్యంతో ఉండొచ్చేమో, మేబీ మనము రేకుల కింద ఉండొచ్చేమో, మేబీ మనం కింద కూర్చోవచ్చేమో, మేబీ మనకి సరిగ్గా బట్టలు లేవేమో, మేబీ సరిగ్గా మనకు భోజనం లేదేమో, బట్ స్టిల్ వీఆర్ హ్యావింగ్ జీసస్. ఆమెన్, ఆమేన్, ఆమేన్. ఒక్క నిమిషం ఊహించుకోండి. యేసయ్య 2 నిమిషాలు పక్కనుండు, యేసయ్య ఒక్క నిమిషం పక్కనుండు, తేల్చుకొని వస్తాయిందో. నో వే, నో వే, నో వే, నో వే. యేసయ్య లేని జీవితాన్ని ఒక్కసారి ఊహించుకోండి. వాడెవడో 2000 సంవత్సరాలు జీవించాడు. చూద్దాం వాడి సంగతి ఏంటో. మళ్ళీ చదమ్మా, 3 నుంచి చదవండి. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, ఒకడు 100 మంది పిల్లలు అంటే 100 మంది పిల్లలు పుట్టి దీర్ఘాయుష్మంతుడై ఎన్నో సంవత్సరాలు జీవించినను, అతడు సుఖానుభవమును ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. పెండం, ఒక బిడ్డ కూడా కాదు, పెండమే నయం అంట. పెండం అంటే ఏంటి? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు పెండం అంటారు. తర్వాత పెండం కాస్త బేబీగా ఫామ్ అవుతా ఉంటుంది, రకరకాలు తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ గతి నయం అంట. ఎందుకంటే వాళ్ళు ఏ పాపం చూడకుండా, దేవుణ్ణి చూడకుండా, వాళ్ళు ఎవరిని ఏ పాపం ఎరగకుండా వాళ్ళు చనిపోతారు. లైఫ్ వితౌట్ జీసస్, లైఫ్ వితౌట్ జీసస్. యూ కెన్ రైట్ డౌన్ ఫ్యూ పాయింట్స్. మీరు కొన్ని మాటలు రాసుకోవచ్చు. లైఫ్ వితౌట్ జీసస్ ఇస్ జీరో, ఇస్ జీరో, జీరో. అప్పుడప్పుడు మనకు మార్కులు వస్తాయి కదా, జీరో. ఎగ్జామ్ రాస్తా ఉంటే అప్పుడప్పుడు మనము జీరో తెచ్చుకుంటా ఉంటాం. అంటే ఏమీ రాయలేదని పేపర్లో, ఎంటీ పేపర్. ఇఫ్ యూర్ నాట్ హ్యావింగ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, యువర్ పేపర్ ఈజ్ ఎంటీ. యువర్ పేపర్ ఈజ్ ఎంటీ. యువర్ పేపర్ ఈజ్ ఎంటీ. యువర్ పేపర్ ఈజ్ ఎంటీ. నెంబర్ 1, లైఫ్ వితౌట్ జీసస్. యేసు లేని జీవితం జీరో. If you're not having Jesus in your life, you are a zero. If you're having 100,000 crores, నీకు చాలా మంది ఫిలిం యాక్టర్స్ ని మనము ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. చాలా మంది క్రికెటర్స్ ని, స్పోర్ట్స్ మెన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. నువ్వు ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ప్రతి వ్యక్తిని అడుగు, నీకు యేసయ్య తెలుసా తెలీదని. If they say no, tell them on the face, you are a zero fellow అని. Amen. ఈ ఫిలిం యాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, మీరే నా రోల్ మోడల్, మీరే నా ఫేవరెట్ హీరో, మీకు యేసయ్య తెలుసా అంటే, లేదు నాకు బ్లాక్ బాస్టర్లు 100 ఉన్నాయి, 100 సినిమాలు చేశాను, 1000 సినిమాలు చేశాను, నాకు తిరుగులేదు, నాకు 100 కోట్లు ఉన్నాయంటే, నీకు యేసు తెలుసా అని అడగండి. ఆయన మరి క్రిస్టియన్ దేవుడు కదా అంటే, నీవు జీరో నాన్న, బయలుదేరనాల. So if you're not knowing Jesus but still you're earning money, if you're not earning Jesus but still you're sustaining with good life, good money, good house, but still you don't know Jesus, you are a zero, you are a zero, you are a zero. And number 2, life without Jesus is meaningless. Life without Jesus is a meaningless. యేసు లేని జీవితము అర్థం లేని జీవితం అని అర్థం. చాలా మంది అంటారు పెద్దోళ్ళు, వీడేంట్రా అర్థం పర్థం లేకుండా జీవిస్తున్నాడు. అర్థం పర్థం అంటే పొద్దున లేడు, మధ్యాహ్నం తిండు, రాత్రి పనుకోడు. బాగుంది ఏంటది? పొద్దున లేడు, మధ్యాహ్నం తిండు, రాత్రి పనుకోడు. వాడు పొద్దున్న నిద్రపోతా అంట, రాత్రి అంతా ఊరంతా తిరుగుతూ ఉంటా అంట. ఏంటి వీడు అర్థం పర్థం అంటే? లైఫ్ అనేది ఒక సైకిల్. ఆ సైకిల్ ఉన్నట్టు మనం జీవించా ఉండాలి. ఆ సైకిల్ ఉన్నట్టు మనం జీవించలేదనుకో, అబ్బో. కొందరు పెద్దోళ్ళు పల్లెటూరుకి వెళ్తే 6 తర్వాత పనుకుంటే తిడతారు తెలుసా. మధ్యాహ్నం పనుకుంటే ఇంకా తిడతారు, సాయంకాలం 5-6 పనుకుంటే ఇంకా తిడతారు. మామూలు తిడతానే ఉంటారు. అర్థం పర్థం లేని జీవితం అంట. ఏ లైఫ్ వితౌట్ జీసస్ ఈజ్ మీనింగ్లెస్. నువ్వు ఎన్ని కోట్లను సంపాదించుకో, ఎంత పెద్ద ఉద్యోగం అని చెయ్యి, నీది అర్థము లేని జీవితం. నీ జీవితాన్ని చూసి ఎవడు నేర్చుకోడు.
మనం ఎవరిని చూడబడలే, ఒక్క యేసు ప్రభుని చూసి చాలు మన జీవితం సూపర్ గా మారిపోద్ది. ఆమెన్, ఆమెన్. అండ్ నంబర్ 3, లైఫ్ వితౌట్ జీసస్, ల్యాక్ ఆఫ్ పర్పస్. అంటే పర్పస్ అంటే ఒక ప్రణాళిక లేని జీవితం అయిపోద్ది. నీ జీవితానికి ఒక గురి ఉండదు, నీ జీవితానికి ఒక గమ్యం ఉండదు. అలా నిద్రలేసి టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంకాలం డిన్నర్ చేసుకుంటా ఉంటావు, జస్ట్ గేమ్స్ ఆడుకుంటా ఉంటావు, క్రికెట్ చూస్తూ ఉంటావు, వాలీబాల్ చూస్తూ ఉంటావు, అవన్నీ ఆడుకుంటా ఉంటావు. అసలు ఏం చేస్తున్నావు అంటే అంట. ఏంట్రా లైఫ్ అంటే అంటా ఉంటావు. ఏం చేయబోతున్నావు అంటే అంటా ఉంటావు. ఏముండదు, ల్యాక్ ఆఫ్ పర్పస్. ఒకవేళ నువ్వు యేసును ఎరిగి ఉంటే ఆ యేసుని ఏం చేస్తావు తెలుసా? యూ విల్ హ్యావ్ ఎ పర్పస్. ఏంటి నీ పని? ఎందుకున్నావు ఇంకా అంటే, యేసు క్రీస్తు ప్రభులు వారి గురించి ప్రకటించడానికే బతుకున్నాను అంటావు. ఆమేన్, హల్లెలూయా. లైఫ్ వితౌట్ జీసస్, ఊహించుకుంటేనే ఒళ్ళు జొలగరి భయం వేస్తుంది. లైఫ్ వితౌట్ జీసస్, ఇట్స్ వెరీ డేంజర్. ఒక పిండము ఊడిపోతే, పడిపోయి చనిపోతే అదే నయం అంట. ఇంత బతికి 1000 సంవత్సరాలు బతికి యేసుని కనుగొనకపోతే. పక్కన చెప్పండి, నువ్వు యేసును తెలుసుకున్నావా? యేసును తెలుసుకున్నావా? నీకు యేసయ్య కావాలా? ఆమేన్. సో ఆయన తప్ప నువ్వు ఎవరినైనా సంపాదించుకుంటే మాత్రం అది చాలా 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 కష్టం. వాట్ ఇఫ్ జీసస్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ హౌస్? What if Jesus is not there in your life? What if Jesus is not there in your future? నీ జీవితంలో దేవుడు లేకపోతే, నీ లైఫ్ లో, నీ కెరియర్ లో, నీ ఇంట్లో దేవుడు లేకపోతే నీ పరిస్థితి ఏంది? అది మహాభయంకరం, అది మహాఘోరం. చెప్పండి, యేసు లేని జీవితాన్ని, కొంచెం అంటే రియలిస్టిక్ గా చెప్పండి, యేసు లేని జీవితాన్ని నేను ఊహించలేను. యేసు లేని జీవితాన్ని నేను ఊహించలేను. చాలా మంది ఇలా మాట్లాడరు. అసలు దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళు ఇలానే మాట్లాడతారు. యేసయ్య లేకపోతే నేను బ్రతకలేనని, యేసయ్య లేకపోతే నేను ఊహించలేను, యేసు ప్రభు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను ఊహించలేను. దావీదుతో దేవుడు మాట్లాడడం మానేశాడు. దావీదుతో దేవుడు మాట్లాడడం మానేశాడు. దావీదు ఎలా ఏడ్చాడంటే, ఒక పసిపిల్లోడు ఏడ్చినట్టు ఏడ్చాడు. ఎందుకు దేవుడు నాతో మాట్లాడడం మానేశాడు అని కొన్ని సంవత్సరాలు దావీదు ఏడ్చాడంట. ఆ తర్వాత దేవుడు మనసు మార్చుకొని దావీదుతో మాట్లాడడం ప్రారంభించాడంట. ఆమేన్, ఆమేన్. ఈ భూమి మీద ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా యు షుడ్ బి ఫైన్. బట్ యేసయ్య మాట్లాడకపోతే మనం తట్టుకోలేం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. A life without Jesus is meaningless. A life without Jesus is empty. A life without Jesus is zero. ఆమేన్, ఆమేన్. పక్కన చెప్పండి, యేసు లేకపోతే మనం జీరో, యేసు లేకపోతే మనం ఎంప్టీ, యేసు లేకపోతే అర్థం లేని జీవితం, యేసు లేకపోతే మన జీవితానికి ఒక ప్రణాళికనే, ఒక గురి, ఒక గమ్యము ఉండదు. దేనికి బతుకుతున్నాం అంటే ఏమో, ఎందుకు జీవిస్తున్నాం అంటే ఏమో, కొత్త బర్త్డే వచ్చింది మరి పరిస్థితి అంటే ఏమో. తెలుసు, అర్థమవుతుంది నీకు? యేసయ్య లేకపోతే మన లైఫ్ అంతా అప్స్ అండ్ డౌన్స్ అయిపోతా ఉంటది. సో ద ఓన్లీ వన్ పర్సన్ క్యారింగ్ యూ ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్ ఈజ్ జీసస్. ఈజ్ క్యారింగ్ యూ ఆన్ హిస్ షోల్డర్స్. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడుతాను, నా భుజాల మీద నేను మోస్తా. ఐ విల్ క్యారీ యూ ఆన్ మై షోల్డర్స్. ఇన్ని చెప్తున్న వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం? దూరం పెడుతున్నాం. ఏం పెడుతున్నాం? చెప్పాలి, ఏం పెడుతున్నాం? ఏం పెడుతున్నాం? యేసయ్య లేకపోతే మన పరిస్థితి ఏంది? యేసు ప్రభు లేకపోతే ఊహించుకోగలమా? యేసయ్య లేకపోతే తట్టుకోగలమా? యేసయ్య లేకపోతే జీవించగలమా? నో.
దేవుడికి చెప్పాలా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభు అని. ఆమేన్. చెప్పండి, యేసయ్యా నువ్వు లేకపోతే బ్రతకలేను. నాకు కడుపులో నుంచి రావట్లే, ఊరికే పై పెదవుల నుంచి వస్తుంది. ఎండిపోయినాయి మీ పెదవులని, జాగ్రత్త కొంచెం తడుపుకోండి. అంటే ఆత్మలో తడుపుకోవాలి, ఇక్కడ కాదు, ఈ పెదవులు కాదు, నీళ్ళు తాగితే పోతాయి. చెప్పండి, యేసయ్యా నువ్వు లేకపోతే బ్రతకలేను, నీవు లేకపోతే ఊహించలేను, నీవు లేకపోతే జీవించలేను. ఎస్, ఇది సత్యం, ఇది నిజం, ఇది మనం పలకాల దేవుడికి అప్పుడప్పుడు. We need to speak to God. Lord, I can't stay without you. Lord, I can't live without you. Lord, I can't go without you wherever I go. ఎక్కడ చూసినా, గడిగడికి చూసిన యుద్ధాలు, పోరాటాలు, భయంకరమైనటువంటి శ్రమలు, మాటలు, క్రియలు, చూపులు, ఎక్కడికి పోయినా ఏం వెంటాడుతున్నాయంటే మిమ్మల్ని? చీకటి పోరాటాలు వెంటాడుతున్నాయి. మరి ఈ ప్రభు లేకపోతే నువ్వు జీవించగలవా? నో, యు కాంట్ సర్వైవ్. వ్యక్తి అంటున్నాడు, అటివాడు 2000 సంవత్సరములు బ్రతికినను మేలు కాకున్న ఎడల వాని గతి అంతే. యేసయ్య లేకపోతే ఎన్నున్నా వేస్టే. చెప్పండి, యేసయ్య లేకపోతే ఎన్నున్నా వేస్టే. నీ కారున్నా, బండున్నా, ఇల్లున్నా, బంగళా ఉన్నా, నీకు వజ్రాలు, నగలు, కమ్మలు, వడ్డానాలు ఎన్నున్నా వేస్ట్, అన్ని వేస్ట్. సో క్యారీ జీసస్ ఇన్ యువర్ లైఫ్. ఎ లైఫ్ వితౌట్ జీసస్, ఇమాజిన్ ఎ లైఫ్ వితౌట్ జీసస్. నువ్వు యేసయ్యను లేకుండా ఒక్కసారి జీవించి చూడు, ఒక్క నిమిషమో. చాలా కష్టం. సంగమా, మనం దేవుని బిడ్డలం. సంగమా, మనం దేవుని కుమారులము, కుమార్తెలము. మనము క్యారీ చేయాల్సింది ఒకే ఒక వ్యక్తిని, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. యు నీడ్ టు క్యారీ హిమ్. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏమన్నా చెయ్యి, యేసయ్య లేకపోతే కష్టం. వై యు గో టు ఆఫీస్ ఎవ్రీ డే? ఎందుకు మనము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తాం? ఎందుకు ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్తాం? ఎందుకు కొందరికైతే అలవాటు లేదు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవడం, అది మంచి అలవాటేలేండి. అంటే మిమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి కాదు, మీరు స్టార్ట్ చేయండి ప్రార్థన చేయడం. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. యేసయ్య నువ్వు నాకు కావాలా, నువ్వు లేకపోతే నేను ఈ భూలోకంలో అడుగు పెట్టలేను. నా ఇంటికి వెళ్తే, నా ఇంట్లోంచి బయటికి వెళ్తే చీకటి, నా ఇంట్లోంచి బయటికి వెళ్తే పోరాటాలు, నా ఇంట్లోంచి బయటికి వెళ్తే యుద్ధాలు. ఐ కాంట్ సర్వైవ్ ఫాదర్ వితౌట్ యూ అని చెప్పి ఆయన దగ్గర శక్తిని పొందుకొని మనం బయటికి వెళ్ళాలి. ఎవ్రీ డే వెన్ యూ వాంట్ టు ఫేస్ ఎ డే, నువ్వు ఒక దినాన్ని ఫేస్ చేయాలంటే యూ నీడ్ టు స్టార్ట్ విత్ ఎ ప్రేయర్. ఒక ప్రార్థనతో నీ జీవితాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఆ జీవితంలో ఆ డే అంతా దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. నిన్న చేశాం కదా ప్రార్థన, ఈరోజు చేయకుండా మాత్రం మానకు. పెద్దవాళ్ళు చిన్నప్పుడు మనకు ఎన్నో మంచి అలవాట్లు నేర్పిస్తారు. వెన్ యూర్ గోయింగ్ అవుట్ యూ విల్ ప్రే, వెన్ యూర్ కమింగ్ యూ ప్రే, వెన్ యూర్ ఈటింగ్ సమ్ స్టఫ్ యూ ప్రే. మేమైతే నేర్చుకున్నాం, ఇప్పుడు తల్లిదండ్రులు నేర్పిలేకపోతున్నారు. అన్నం తినేటప్పుడు కూర అన్నం తొందరగా తింటా ఉండు, మెక్కుతానే ఉండు, బాగా తింటానే ఉండు. పీపుల్ యూస్ టు ప్రే వైల్ దే ఆర్ ఈటింగ్. తినేటప్పుడు ఏం చేస్తారు, వెంటనే వాళ్ళు ఒక సెకండ్ ప్రార్థన చేసుకుంటారు. ప్రభా ఆహారాన్ని పరిశుద్ధపడి థ్యాంక్స్ ప్రభా అని చెప్పి తింటారు. వెన్ దే గో టు బెడ్, ఫాదర్ నాయనా ఇదిగో మంచి డే ఇచ్చావు, ఈరోజు అంతా మమ్మల్ని కాపాడావు తండ్రి, వి థ్యాంక్ యూ వెరీ మచ్. యు గో టు బెడ్, కమ్ ఆన్, యు నీడ్ టు రిమెంబర్ గాడ్. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి మనం. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్, ఇవన్నీ బేసిక్ థింగ్స్. దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నిమిషం నువ్వు ఏం చేస్తున్నా దేవుణ్ణి గుర్తుపెట్టుకో, అంతేగాని అవసరానికి మాత్రం దేవుణ్ణి వాడుకోబాక. అవసరం ఏదైనా కావాలంటే అవసరం పరిగెత్తుకుంటే పొలోమని దేవుడి దగ్గరికి వచ్చేస్తారు. నువ్వు మంచాన పడక మునుపు, నువ్వు రోగి పడక మునుపే, నువ్వు జీవితం అధ్వాన్నం అవ్వక మునుపే యేసయ్యని సంపాదించుకో. అస్సలు వినబడలే నాకు. అది మంచాన పడక మునుపు, రోగి కాక మునుపు, నీ జీవితము వర్స్ట్ కేస్ అవ్వక మునుపు, ఈ లోకములో దరిద్రము చీకటి మొత్తము నీ లోపల ఆవరించక మునుపు దేవుని పట్టుకో. ఆమేన్. ఓహో, యు అండర్ ఎస్టిమేటెడ్ ద డార్క్నెస్. నువ్వు చీకటిని చాలా తక్కువ అంచనా వేసావు. పక్కన చెప్పండి, నువ్వు చీకటిని చాలా తక్కువ అంచనా వేసావమ్మా. ఒక్కసారి పడితే వదలదు. ఒక్కసారి పడితే ఇప్పుడు
మీ ఇష్టానుసారంగా బయటికి వెళ్ళి ఆడుకుంటా ఉంటారు. షర్ట్లు, ప్యాంట్లు, చీరలు మురికి అవుతాయి, ఫ్రీగా పోతాయా? నో, యూనిట్ టు బై ద లిక్విడ్ సర్ఫ్ ఎక్సెల్ అన్ని కొనుక్కొని అప్పుడు ఉతికాల. ఉతికి 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 అప్పుడు తెల్లగా. ఈ లోకంలో ఎంత పాపం ఉందో తెలుసా మీకు? ఈ లోకంలో ఎంత చీకటి ఉందో తెలుసా మీకు? ఈ లోకంలో ఎంత భ్రష్టత్వం ఉందో తెలుసా మీకు? ఈ లోకంలో ఎంత భయంకరమైన నాశనమైన క్రియలు ఉన్నాయో తెలుసా మీకు? పీపుల్ ఆర్ రెడీ టు స్పాయిల్ అవర్ లైఫ్స్. మన జీవితాల్ని పాడు చేయడానికి ప్రజలు తండోపతండాలుగా రెడీగా ఉన్నారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ టు స్పాయిల్ యూ. పక్కన చెప్పండి, నిన్ను చెడిపోయడానికి కొన్ని లక్షల మంది చర్చ్ బయట ఎదురు చూస్తున్నారు. యా, గో అవుట్ అండ్ లెర్న్, స్టాండ్ దేర్. నిన్ను జనాలు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టబట్టి శోధించబోతే అప్పుడు అడుగున్నాను. ఎస్, మెనీ పీపుల్ ఆర్ దేర్ టు స్పాయిల్ యువర్ లైఫ్స్. నీ జీవితాన్ని పాడు చేయడానికి వందల వేల మంది, లక్షల మంది ఉన్నారు. సో యూ నీడ్ టు నో దాట్. యూ నీడ్ టు నో దాట్. నెవర్ గో అవుట్ అండ్ నెవర్ స్పాయిల్ యువర్ సెల్ఫ్. ఈరోజు ఒకటే ప్రశ్న, క్రీస్తు లేని జీవితమును ఊహించగలవా? యేసు లేని జీవితాన్ని ఊహించగలవా? యేసు లేని జీవితాన్ని భరించగలవా? యేసు లేని బ్రతుకును జీవించగలవా? ఇట్స్ అప్ టు యూ టుడే. ఇట్స్ అప్ టు యూ టుడే. Can you live without Jesus? Can you live without God? Can you live without Jesus? Can you sustain without Jesus? ఒక సేవకుడిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా, ఒక నార్మల్ వ్యక్తిగా చెప్తున్నా, నేనైతే ఒక్క సెకండ్ కూడా ఈ భూమి మీద ఉండను. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు. అంటే బ్రతికితే యేసై కోసం బతకాలి, చావైతే మేలు. అంటే చచ్చిపోవడం మంచిది అంటున్నాడు. ఇంకా అంటే ఈ భూమి మీద క్రీస్తు కోసం బతకకుండా నువ్వు జీవించకూడదు. ఈ భూమి మీద యేసై కోసం నువ్వు జీవించకుండా నువ్వు బ్రతకూడదు. వద్దు, ఆ లైఫే వద్దు. చెప్పండి, యేసయ్యా నాకు ఆ లైఫే వద్దు. నీ కోసము జీవించని ఆ జీవితము నాకొద్దు. ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు. యూ కెన్ వెకేట్ దిస్ వరల్డ్. వద్దు, బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు. నేను చాలా రోజులు ఎందుకు ఇతను ఊరుకుని సావు 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 అంటా ఉంటాడు ఏందనిపించేది నాకు. వెన్ ద హోలీ స్పిరిట్ సెడ్, ఆ బతికితే మనం ఎవరి కోసం బతకాలంట? చెప్పాలి గట్టిగా. నీకు ఒకవేళ భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, పిల్లలు చనిపోయినా, తల్లిదండ్రులు ఎవరు చనిపోయినా, ఇంకోటి వాళ్ళ కోసం వీళ్ళ కోసం జీవించగా, ఒక్కటే యేసయ్య కోసం జీవించు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, యేసయ్యా నేను నీ కోసమే జీవిస్తున్నాను, నేను నీ కోసమే జీవిస్తాను, నీకోసమే జీవిస్తాను. హృదయ అంతరంగము నుంచి రావాలి మాట. ఇమాజిన్ ఎ లైఫ్ వితౌట్ జీసస్. యు కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు యేసయ్య లేకుండా జీవించలేవు. పక్కన చెప్పండి, నువ్వు యేసయ్య లేకుండా జీవించలేవు. నువ్వు యేసయ్య లేకుండా జీవించలేవు. నువ్వు యేసయ్య లేకుండా జీవించలేవు. Another third point, you can write it down. Spiritual emptiness. Spiritual emptiness ante a life without Jesus is equal to a spiritual emptiness. యేసు లేని జీవితం ఎలా ఉంటదంటే ఆత్మలో ఎండిపోయినట్టు ఉంటదంట. యేసై నీ లైఫ్లో లేకపోతే నువ్వు ఆత్మలో ఎండిపోయి ఉంటావు, చూసుకో. ఆమేన్. సో ఇది నీకు, నీ ఇరుపక్కల వాళ్ళకు కూడా ఈ వాక్యం. చెప్పండి, ఇది నాకు, నా పక్కన వాళ్ళకి. ఆమేన్. యా, దిస్ వర్డ్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ హూ ఆర్ లిసనింగ్ టుడే. లైఫ్ వితౌట్ జీసస్ ఈజ్ అ స్పిరిచువల్లీ డెడ్ అండ్ స్పిరిచువల్లీ ఎంప్టీ. నీ ఖాళీ పాత్రను ఎవడు వాడుకోడు. ఒక తలాంతులు లేనివాడిని ఎవడు వాడుకోడు. ఒక స్కిల్ లేని ఎవరు వాడుకోడు. అందుకని చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఉద్యోగాల కొరకు కోర్సులు, తర్వాత అవి ఇవి రకరకాల ఏదేదో చేస్తూ ఉంటారు. ఎందుకు? ఉద్యోగాలు సంపాదించుకోవడానికి. చదువు లేనోడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తాడా? వినబడలేదు. కనీసం చదువు లేకపోయినా కూడా చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. దాన్ని ఏమంటారు తెలుసా? తలాంతు. చెప్పండి, దాన్ని సంపాదించుకున్నారు కాబట్టి మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏది లేకపోతే ఖాళీ పాత్రకి విలువ లేదు. చెప్పండి, ఖాళీ పాత్రకు విలువ లేదు. ఖాళీ పాత్రకు
విలువ లేదు, ఖాళీ పాత్రకు విలువ లేదు. అది ఉద్యోగం లేనోడిని పోషించడం కష్టం, ఉద్యోగం ఉన్నోడిని పోషించడం ఈజీ. మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందా? బండ్లో పెట్రోల్ లేకపోతేనే మోయడం కష్టం, బండ్లో పెట్రోల్ ఉంటే ఈజీగా మోయొచ్చు బండిని. అంతే, సింపుల్. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ థింగ్స్ యు ఆర్ వెరీ ఈజీ. నువ్వు చాలా ఈజీగా ఉంటావు. నీ లైఫ్ అంతా ఎంటీ ఉందా, నీకు అసలు ఏమీ లేదా, స్కిల్ తలాంతు లేదా, నీ లైఫ్లో ఎంటీనెస్ ఎక్కువైపోయిందా, స్పిరిచువల్గా ఎంటీగా ఉన్నావా, నీకు ఎన్ని చెప్పినా పంది ముందు డ్యాన్స్ వేసినట్టే. ఎట్లా? పంది ముందు డ్యాన్స్ వేసినట్టే, బర్రి ముందు స్నానం చేయించినట్టే. వేస్ట్. రే మారరా, చూసుకోరా, ఏంట్రా అంటే అంటాడు, మళ్ళీ పోయి అంటాడు. పంది ఏం చేస్తుంది? తిరిగి తిరిగి మళ్ళీ కడిగినా స్నానం చేయించినా వినబడలేదు. దీనికేం మనం ఎంటెక్ బీటెక్ చదవబడలేదు, జస్ట్ కామన్ సెన్స్ ఉండే చాలు. అంతే, సింపుల్, కామన్ సెన్స్ చాలు. పందికి ఎన్నిసార్లు స్నానం చేయించినా అడగబోద్ది? వినబడలేదు, వినబట్లే, బురదలోకి పోద్దంట. బర్రికి ఎన్నిసార్లు స్నానం చేయించినా పేడ పూసుకుంటానంటది. జంతువుల్లో ఎవరింటారు తెలుసు ఎక్కువ మాట? గొర్రెనే. గొర్రె మాట అంటది ఎక్కువ. ఏయ్ అంటే ఆగు అంటే ఆగుతుంది, అంతే. గొర్రె ఎలాంటి తెలుసా? సాత్వికురాలు. ఇట్స్ అ మీక్ యానిమల్. ఎస్, అలా మనం ఉండాలి. అలా మనల్ని దేవుడు పోల్చాడు వాటితో. జనాలు కూడా మనల్ని అలా పోల్స్తూ ఉంటారు. ఎందుకంటే పందిలాగా తింటున్నాం అని. ఎందుకంత తింటానే ఉంటారు. ఓ మై గాడ్, షుడ్ బి వెరీ కేర్ఫుల్. మన జీవితంలో మనము యేసు లేని జీవితాన్ని ఊహించలేం. ఆమేన్, ఆమేన్. And number 6, a life without Jesus is a lack of peace. యేసు లేని జీవితము, నీలో సమాధానము ఉండదు. Even though you are baptized, even though you are church member, even though you are senior most person, even though you are Christian, if you are not having Jesus, you are having lack of peace. నీలో క్రీస్తు లేకపోతే నీలో సమాధానము, నెమ్మది ఉండదు. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. ఎంతమందికి ఈ మాట కోటేస్తారు? ఎస్, క్రీస్తు లేకపోతే ఏముండదు? గట్టిగా. ఆడవాళ్ళకి లేదేమో సమాధానం, గట్టిగా చెప్తున్నా. ఏమైంది మీ సమాధానానికి? ఏమైంది? మీకు సమాధానం వచ్చును గాక, ఆమేన్. దానికి ముందు క్రీస్తు మీలో ఉండును గాక, ఆమేన్. ఎప్పుడు క్రీస్తును ధరించుకోవాలి, ఎప్పుడు. లైఫ్ వితౌట్ క్రైస్ట్ చెప్తున్నా కదా. ఈ రోజు నువ్వు క్రీస్తును ధరించుకోలేదా, ఈరోజు నీకు నీ ఇంట్లో నెమ్మది ఉండదు. ఈరోజు నీ లోపల యేసే లేడా, ఈ రోజు ఈ లోపల నెమ్మది ఉండదు. ఒకటే గొడవలు, డిషుమ్ డిషుమ్ డిషుమ్. ఈ బొక్క మీద అయ్యి ఒక్కసారి, ఈ బొక్క మీద ఒకసారి, దబా దబా, మూతి మీద, ముక్కు మీద, కను మీద, ఈ మీద దబ దబ దబడి, మామూలుగా ఉండదు. బికాస్ ఆ రోజు యేసయ్య మీ ఇంట్లో చెప్పాలి, వినబడలా లేడు. గొడవలు, పెద్ద పెద్ద అరుపులు, కేకలు. ఏం లేడు ఆ రోజు యేసయ్య. యేసయ్య ఆ రోజు మన ఇంట్లో ఆబ్సెంట్. ఆయన ఆబ్సెంట్కి చేసింది నువ్వే. ఈరోజు వద్దులే, మేము మేనేజ్ చేద్దాం, చికెన్ వండుకుంటాం, మటన్ వండుకుంటాం, ఫిష్ వండుకుంటాం, మంచిగా పుల్లుగా తాగేస్తాం, నువ్వు రాబాక మా ఇంటికి రోజు. చాలా మంది వెళ్తారు, అమ్మ మా ఇంటికి వస్తారంటే వద్దు బంధువులు వచ్చున్నారంట. లైఫ్ వితౌట్ జీసస్, a lack of hope. క్రీస్తు లేని జీవితంలో ఎలా ఉంటుందంటే నిరీక్షణ ఉండదు. అంటే నాకు కొత్త జీవితం ఉంటుంది, నా లైఫ్ బాగుపడుతుంది, నేను దీవించబడతాను, నేను బ్లెస్ అవుతాను, నేను ఆరోగ్యవంతుని అవుతాను, నేను ప్రాస్పర్ అవుతాను, నేను బాగుపడతాను, నా ఫ్యామిలీ వర్ధిల్లుతుంది, నా గర్భం తెరవబడుతుంది, నా జీవితంలో ప్రాస్పరిటీని చూస్తాను, నేను పాస్ అవుతాను, నేను దీవించబడతాను, నేను హెచ్చింపబడతాను, తలగా ఉంటాను అని నువ్వు ఏ రోజు మాట్లాడవు. నిన్ను చేసుకుని కాడి నుంచి తగలడింది నాకు ఇట్లా, నిన్ను చూసిన కాడి నుంచి నా జీవితం ఉల్టా తిరిగిపోయింది, నిన్ను చూసిన మరుక్షణం నా జీవితం బొగ్గిపాలైపోయింది, నిన్ను చేసుకున్నాను చూసా అది కాదు ఆ రోజు నుంచే. A life without Jesus is a hopeless life. నిరీక్షణ లేని జీవితం అయిపోద్ది నీది. యేసును కలిగి ఉంటే నీ జీవితం 1000 సార్లు ఇరిగిపోయినా అద్భుతంగా కట్టబడుతుంది. బెగ్గరగా. ఎస్, ఎ లైఫ్ వితౌట్ జీసస్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ హోప్.
నిరీక్షణ ఉండదు. నిరీక్షణ ఉండదు. ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, అబ్నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి, క్రీస్తును కలిగి ఉన్నావు అనుకో, మళ్ళీ టెస్ట్ చేయంటావు. ఇదిగో ఒక 3 రోజులు ప్రార్థన చేసుకొస్తా, మళ్ళీ పరీక్షించుకోనాల. ఆమేన్, ఆమేన్. యా, అబ్రాహాం ఎలాంటోడు తెలుసా? పక్కా మెంటలోడు తెలుసా? అబ్రాహాం చాలా మెంటలోడు. ఎటువంటి మెంటలు అంటే అబ్రాహాంకి నిరీక్షణకు ఆధారమే లేదంట. నీ భార్య ముషిల్ దైపి ముడతలేసుకో ఉంటే అప్పుడు నీకు దేవుడు పిల్లల్ని ఇస్తాడు అంటున్నాడు. ఎక్కడ దిక్కుమాల విశ్వాసం ఇది అంటుంది సార్. అరే నీకు అసలు బుద్ధి ఉందా? అరే నీ అసలు మనిషివేనా? అరే నీకు అసలు నువ్వు మెంటల్, నీకేమన్నా లోపల సైకిల్ ఆగిపోయిందిరా రే మెంటల్ అని లోపల నవ్వుతా ఉంది. దేవుడు అబ్రాహాం మాట్లాడుకుంటా ఉంటే, అయ్యో ఈ దేవుడికి ఇడికి అసలు పని లేదు, మా ఆయనకి ఇడికి బుద్ధి లేదు, సరే వచ్చాడు ఛాయ్ ఇచ్చి పంపించచ్చు కదా. అయ్యో పిల్లలంటే పిల్లలు ఏం మాట్లాడుతున్నాడు, నోరు మొయ్ లోపల నవ్వుతా ఉన్నావు. గాడిద, నీకు కోటమ్మ లాంటి శరీరం ఉన్నా, ముడతలు పడిపోయినా గుర్తుపెట్టుకో, నీ గర్భాన్ని తెరిచేస్తాను. హల్లెలూయా. సో వెన్ యు హావ్ జీసస్, యువర్ వర్డ్స్ విల్ బి డిఫరెంట్. అబ్రాహాం చెప్పిన మెంటల్, అబ్రాహాంకి స్పిరిచువల్ మెంటల్. ఏమంటారు మనల్ని? తెక్కలలో, మెంటలో, పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు అంటారు మనల్ని, ఎరుబాగులు అంటారు. వీళ్ళు ఏందగా గాల్లో దీపం పెట్టి దేవుడు అంటారు. గాల్లో దీపం పెట్టాలి, దేవుడు అనాల, వెలిగిస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్. గాల్లో దీపం పెట్టి దేవుడా అనాల. ప్రభా కొంచెము అదే చేశాడు ఏలియా. కట్లు పెట్టాడు, నేనే దైవజనుడిని అయితే రా అగ్ని అన్నాడు, అంతే. తప్పన అగ్ని వచ్చేసి, అగ్గి పెట్టలేదు, కృష్ణ వెళ్ళలేదు, ఏం లేదు, మొత్తం ఫైర్ అయిపోయింది అంతే. ఆమె నేనే దైవజనుడిని అయితే ఇప్పుడు అగ్ని దిగాల అన్నాడు, అంతే, దిగిపోయింది. వెన్ యూ హ్యావ్ గాడ్ మ్యాన్, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నువ్వు నమ్ముతావు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసుని కలిగి లేకపోతే మనకు నిరీక్షణ ఉండదు, శుభప్రదమైన నిరీక్షణ ఉండదు. దేవుణ్ణి కలిగి ఉంటే నువ్వు ఎటువంటి నిరీక్షణలోకి వెళ్ళిపోవచ్చు తెలుసా? చనిపోయిన కూడా తిరిగి లేస్తానని వేసుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. యా, మృతులైన నీ వారు మొదట లేస్తారని దేవుడు చెప్పిన మాట. ఆ శుభప్రదమైన నిరీక్షణతో మన వాళ్ళందరినీ పంపించేయచ్చు మనం. ఆమేన్, హల్లెలూయా. పోయటం ఆపకూడదు. ఆమేన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నేను లేకపోతే ఉండగలవారా అని. నేను లేకపోతే ఉండగలవా? మన నోట్లోంచి ఒకే ప్రశ్న రావాలి, సెకండ్ గ్యాప్ లేకుండా ఉండలేను ప్రభువా. మనం లోకంలో ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటా ఉంటాం. ఎవరు లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా జీవించగలం, కానీ ఒక వ్యక్తి లేకపోతే మనం బతకలేం. హిస్ నేమ్ ఇస్ జీసస్. ఆమేన్. Maybe this is a basic level gospel, but this is very important in every mankind's life. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. యేసు లేని జీవితం ఊహించలేను. ఆమేన్. యేసు లేని జీవితాన్ని ఊహించలేను. ఆమేన్. యేసయ్య ఉంటేనే ఏదైనా ఉంటుంది, యేసయ్య ఉంటేనే ఏదైనా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చదువుకుందాం. జాన్ 15:5. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. అబ్బా, బేసిక్ థింగ్ షుడ్ బి నోన్ ఫర్ యూ. నీకు తెలియాల్సిన సత్యం ఇది. ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి, ప్రతి కుమారుడికి, ప్రతి యవన బిడ్డకి, ప్రతి చిన్న బిడ్డకి తెలియాల్సిన సత్యం ఏంటంటే, నేను దేవునికి వేరై ఏం చేయలేను. అబ్బా కష్టం ప్రభా. నేను యేసయ్యకి వేరై చర్చి పెట్టలేను, నేను యేసయ్యకి వేరై అద్భుతాలు చేయలేను, నేను యేసయ్యకి వేరై ఏం చేయలేను, నేను యేసయ్యకి వేరే ప్రార్థన కూడా చేయలేను, నేను యేసయ్యకి వేరే వాక్యం కూడా చెప్పలేను. ఎందుకంటే ప్రార్థన అయిందే, వాక్యం అయిందే, చర్చ అయిందే, అన్ని అయింది. ఆయనకి వేరే నేను ఏం చేయగలను? మళ్ళీ చదువు. అమేజింగ్ స్క్రిప్చర్. ద్రాక్షావల్లిని నేను. దీన్ని ఎలా రాసుకుంటారంటే, ఇప్పుడు దాకా టైటిల్ రాసుకున్నారు లైఫ్ వితౌట్ జీసస్ అని రాసుకోండి. ఇప్పుడు టైటిల్ ఏం రాసుకుంటారంటే లైఫ్ విత్ జీసస్ అని రాసుకోండి. దెన్ యూ కెన్ రైట్ ద స్క్రిప్చర్. 15:5 జాన్.
ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, అది వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి లైఫ్ విత్ జీసస్ విల్ బి ఫ్రూట్ఫుల్. ఆమేన్. లైఫ్ విత్ జీసస్ బి ఫ్రూట్ఫుల్. యేసుతో జీవితం ఫలభరితమైన జీవితం. ఆమేన్. యేసుతో జీవితం శ్రేష్టకరమైన జీవితం. ఆమేన్. యేసుతో జీవితం చిగురించే జీవితం. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. వండర్ఫుల్. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఇది ఎలా ఉంది మాట? చెబుతా పళ్ళని కొట్టినట్టుంది. యాక్చువల్లీ చాలా స్మూత్ చదివారు, కొంచెం ఘాటుగా. నాకు వేరే ఏం చేయలేవు. ఇటు చెప్ప, నన్ను కలిగి ఉండండి. లైఫ్ విత్ జీసస్ ఇస్ ఫ్రూట్ఫుల్. హల్లెలూయా. ఎ లైఫ్ వితౌట్ జీసస్ ఎండిపించేట్టు నువ్వు అంతే. అన్నీ ఉంటాయి, ఆకులు, చెట్లు, అన్నీ ఉంటాయి, కానీ నీ చెట్టుకు ఒక్క ఫలం కూడా ఉండదు. అంజూరపు చెట్టు మాదిరి అయిపోతాం. I'm telling you today the importance of Jesus. Life with Jesus. నాకు వేరే మీరు ఏమీ చేయకూడదని కాదు, అసలు ఏం చేయలేరు. నువ్వు ఆయనకి వేరే ఒక బిజినెస్ పెట్టు, ఆయనకి వేరే ఒక ఏదైనా పెట్టు, ఆయనకి వేరే ఒక ఉద్యోగం చేయి, ఆయనకి వేరే ఏదైనా చెయ్యి, ఆయనకి వేరే ఏది ఉండదబ్బా. ఏదో చేస్తావేమో ఉద్యోగం, చేస్తావేమో బతుకు. ఇదిగో నీళ్ల మీద ఇసుక మీద ఇల్లు కట్టినట్టే. చెప్పండి, యేసయ్యకి వేరే ఏమన్నా చేస్తే అది ఇసుక మీద కట్టిన ఇల్లు లాంటిదే. సో ఈరోజు ఆయన దగ్గరికి ప్రేమతో పరిగెత్తాలి, భయంతో పరిగెత్తాలి, ఇష్టంతో పరిగెత్తాలి, స్వార్థంతో కూడా పరిగెత్తాలి. ఓ అమ్ము, ఏసీ లేకపోతే నేను పోతానేమో పరిగెత్తుకుంటూ వచ్చేయండి. ఏసీ లేకపోతే నేను ఉండలేను పరిగెత్తుకుంటూ వచ్చాను. కొందరు ప్రేమతో పరిగెత్తుకుంటూ వస్తారు. ఏసై వస్తాడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మగ్దలేని మరియా తెల్లారుజామున ఏం చేసిందట? ఏసై కాడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆమె. ఈ శిష్యులు జంపు 12 మంది శిష్యులు ఒక్కడు కూడా రాలి సమాధి కాడికి. ఈ ఒక్కటే వెళ్ళింది ఫస్ట్ టైం. ఓ మై గాడ్. అందుకని ఫస్ట్ ఆమెకి కనపడ్డాడు. ఆమేన్. ఇదిగో స్త్రీలారా మీరు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్, యు ఆర్ బ్లెస్డ్. మీరు అడగండి, తొందరగా వెంటనే కనిపిస్తాడు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఫస్ట్ మొట్టమొదట ఈ భూమి మీద దేవుడు క్షమించింది ఎవరు తెలుసా? స్త్రీనే. యు ఆర్ సో బ్లెస్డ్, యు ఆర్ సో బ్లెస్డ్ మ్యాన్. గాడ్ ఫర్గివెన్ యు. ఈ భూమి మీద ఎవరన్నా దేవుడు ఫస్ట్ క్షమించాడంటే అది స్త్రీనే. ఆమేన్. ఆ పండుని తిని వెంటనే వాళ్ళు శాపగ్రస్తులు అయిపోవాలి. కానీ ఇదిగో అవాదము, ఇదిగో మిమ్మల్ని బట్టి భూమిని శపిస్తున్నాడు దేవుడు. ఈ భూమి మీద దేవుడు ఎవరన్నా మొట్టమొదటిగా క్షమించింది ఎవరిని తెలుసా? అవ్వని, స్త్రీని దేవుడు క్షమించాడు. బా, యు ఆర్ మోర్ ప్రెషస్ టు గాడ్. మీరు దేవుడికి చాలా విలువైన వాళ్ళు. ఆమేన్. ఆమేన్. యా, దేవుడి దగ్గరికి ఎలా రావాలి? ప్రేమతో పరిగెత్తుకుంటూ రావాలి, భయంతో రావాలి, భక్తితో రావాలి, వణుకుతో రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మనమందరము క్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చును గాక. ఆమేన్. ఈ రోజు మనం కూడా ఒప్పుకోవాలి, నేను క్రీస్తుకు వేరే ఏమీ చేయలేను. హల్లెలూయా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నా యందు మీరు నిలిచి ఉండండి. అంటే లైఫ్ విత్ జీసస్. క్రీస్తుతో జీవితం, క్రీస్తులో జీవితం, క్రీస్తును కలిగిన జీవితం ఎలా ఉంటుందంట? ఫ్రూట్ఫుల్. చెయ్యి చూపిస్తే దీవెన, కాలు చూపిస్తే దీవెన, కళ్ళు చూస్తే దీవెన, అన్ని నోరు తెస్తే దీవెన. అబ్బా బాబా బాబా. లైఫ్ విత్ జీసస్ ఫ్రూట్ఫుల్. ఆమేన్. ఆమేన్. యా, నాకు వేరే మీరు ఏమీ చేయలేరు. నెక్స్ట్, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. చాలు. అబ్బో, ఇదేది కొంచెం పచ్చిగా ఉందే. ఎవరైతే ఆయనలో ఉండరో ఆ తీగలు ఎండిపోతాయంట. ఎండిపోయిన తీగలు ఏం చేస్తాడు దేవుడు? తీసి బయటేస్తాడంట. చెప్పాను కదా, కొంచెం టఫ్ ఉంటే చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదు. ఒక్కొక్క లైన్ దగ్గర ఆగితే బిడ్డ వెన్నుపోసు వణుకుతుంది. ఎవరైనా తీసుకురండి, అన్యుణ్ణి తీసుకురండి, ఎవరినైనా తీసుకురండి, క్రీస్తుని ఎరగని వాడిని 2 నిమిషాల్లో వాడికి తడిసిపోవాలి చెమటలు. అటు పట్టిస్తాను నేను. మీకు అర్థం కావట్లే? ఇప్పుడు దాకా లైఫ్ వేస్ట్ చేశారు. యేసు లేని జీవితం వ్యర్థం, వేస్ట్. వద్దు ఈ లైఫ్ మనకొద్దు. యేసే లేకపోతే ఈ లైఫ్లో వద్దు. ప్లీజ్ దయచేసి ఆపేయండి జీవితాన్ని. వద్దు, ఇంకా విరమించుకోండి, రిటైర్మెంట్ ప్రకటించుకోండి, అసలు ఈ భూమి నుంచి వెళ్ళిపోండి. ఒక దినం వస్తుంది తెలుసా, యేసు ప్రభు ఈ భూమి మీద ఉండడు, పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద ఉండడు.
ఏమైతే వెళ్ళిపోతారు వాళ్ళు. 7 సంవత్సరాలు ఈ భూమి మీద యేసు ప్రభు అనే మాట ఉండదు, బైబుల్ అనే మాట ఉండదు, పరిశుద్ధాత్ముడు అనే మాట. అప్పుడు జీవించండి. ప్రతి రోజు కాదు, ప్రతి నిమిషం ఏడుస్తారు. నేను ఎలా నా ప్రభుని వదులుకున్నానని, నేను ఎలా నా దేవుని వదులుకున్నాను, నేను ఎలా నా రక్షకుని వదులుకున్నాను, నేను ఎలా నా ప్రియుని వదులుకున్నాను, నేను ఎలా నా ప్రాణేశ్వరుని వదులుకున్నాను, నేను ఎలా వదులుకున్నాను ఇవన్నీ అని ఆ రోజు దిగులు పడి పశ్చాత్తాపడతావు. ఆ పశ్చాత్తాపానికి ప్రతిఫలము దొరకదు. The Lord told me, నాకే చెప్పాడు దేవుడు తెలుసా, ఒరే నేను లేకపోతే ఒక్క క్షణమన్నా ఊహించుకోని, నీ దండం పెడతా, సారీ నేను అసలు వద్దు, ఆ సినిమా కూడా వద్దు, నాకు నా వల్ల కాదన్న. బట్ ద లార్డ్ టోల్డ్ మీ, వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నేను లేకపోతే ఒకసారి ఊహించుకున్నాడు. నీ జీవితంలో నేను లేకపోతే ఏంది నీ పరిస్థితి? వాట్ ఇఫ్, ఇమాజిన్, ఒక్కసారి ఊహించుకోమన్నాడు. నాకు ఊహకూడదు అన్నాను, నాకు ఊహకూడదు, నువ్వు లేని జీవితం నాకు వద్దబ్బా, నాకు అసలు వద్దనే వద్దు, ఇప్పుడే తీసేసుకు ఇప్పుడు వెళ్ళిపోతాను. I was fighting with God. నేను దేవుడితో యుద్ధం చేస్తాను. ఇదిగో నువ్వు లేని జీవితం నాకు వద్దు ప్రభా, అసలు ఇది వద్దు, ఎముకలు వద్దు, ఈ శరీరం వద్దు, ఈ లైఫ్ వద్దు, జీవితం వద్దు, అసలు ఇది ఏం వద్దు ప్రభా. ఈవెన్ ఐఎమ్ టాకింగ్ లైక్ పాల్, బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు ప్రభా, యేసయ్య బతికితే నీ కోసం బతుకుతా, నేను ఇంకెవరి కోసం బతకను. And I was talking to God. Amen. Amen. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. 2 Corinthians chapter 5 verse number 17. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, ఎవడైనను లైఫ్ ఇన్ క్రైస్ట్, లైఫ్ విత్ క్రైస్ట్, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఆమేన్. పక్కన చెప్పండి, మళ్ళీ చెప్పండి, నూతన సృష్టి. చెప్పండి, నూతన సృష్టి. ఎస్, క్రీస్తులో ఉంటే మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంట? ఫలిస్తామంట. ఆమేన్. క్రీస్తులో ఉంటే ఫలిస్తాం, క్రీస్తులో ఉంటే నెమ్మది, క్రీస్తులో ఉంటే నిరీక్షణ, క్రీస్తులో ఉంటే బలము, క్రీస్తులో ఉంటే ఆనందం నీ లోపల కలుగుతుంటుంది. ఎప్పుడు ఏమీ లేకపోయినా ఎందుకు ఒక వ్యక్తులు చాలా మంది సంతోషంగా ఉంటారు తెలుసా? క్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి. ఆమేన్. నాకు ఏమి లేకపోయినా, డబ్బులు లేకపోయినా, అదిగో అందం, చందం, డబ్బు, హోదా, ఇల్లు, కార్లు, బంగ్లా లేకపోయినా నాకు యేసయ్య ఉన్నాడయ్యా చాలు నాకు అంటే, ఓ నాకైతే కళ్ళనీళ్ళు తిరుగుతాయి సాక్ష్యం వెండం. ఓ మై గాడ్, వీళ్ళు గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారని చాలా ఆనందిస్తాను కన్నీళ్లతో. నేను చాలా ఆనందిస్తాను కన్నీళ్లతో. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా అంటే లైఫ్ విత్ క్రైస్ట్, లైఫ్ ఇన్ క్రైస్ట్. ఏముందంట? న్యూ క్రియేషన్. క్రీస్తులో ఉంటే నిన్ను అంత కొత్తగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తులో ఉంటే ఏమైతే తెలుసా? ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, అంతకుముందు నువ్వు పాపివి, దోషివి, దుర్మార్గుడివి, హంతకుడివి, దోషకుడివి, హానికరుడివి, భయంకర ముఠా దొంగ, నువ్వు భయంకరమైన పేర్లు అన్ని పెట్టారు నీకు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోకి వస్తావో, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ విత్ క్రైస్ట్, నీ గతం ఎవ్వడికి గుర్తుండదు. ఆమేన్, ఆమేన్. నీ గతాన్ని ముట్టుకోవడానికి భయపడతారు. ఆమేన్. చీకటిని ముట్టుకోవడానికి భయపడతారు. ఆమేన్. వెన్ యు ఆర్ విత్ లైట్, నీ చీకటి బ్రతుకును ముట్టుకోవడానికి భయపడతారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలా హల్లెలూయా? యా. ఒక్కరు కూడా నిన్ను ప్రశ్నించలేరట, బికాజ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. అబ్బో, క్రీస్తులో ఉంటే ఏమైందంట? నూతన సృష్టి. చెప్పండి, నూతన సృష్టి. నూతన సృష్టి. కళ్ళు కొత్త అయిపోతాయంట, ముక్కులు, పెదాలు, చెవులు, చేతులు, హృదయం, మనస్సు అన్ని కొత్తగా మార్చేస్తాంట దేవుడు. గాడ్ విల్ మేక్ ఎవ్రీథింగ్ న్యూ. సర్వీస్ సెంటర్కి వెళ్తే ఏం చేస్తారు? అన్ని కొత్త వేసేస్తారు. ఆమేన్. అంటే షోరూంలో సర్వీస్ సెంటర్కి వెళ్తే, బయట మెకానిక్ షాప్కి వెళ్తే దాన్ని రిపేర్ చేస్తారు. తెలుసా మీకు? సర్వీస్ సెంటర్, షోరూమ్ సర్వీస్ సెంటర్లో రిపేర్ చేయరు, రీప్లేస్ చేస్తారు. అంటే అంతే. యా, దేవుడి దగ్గరికి వెళ్తే రిపేర్ చేయడు, రీప్లేస్ చేసేస్తాడు, మొత్తం కొత్త చేస్తాడు. ఆమేన్. కళ్ళు చెడిపోయా, కొత్త కళ్ళు ఇచ్చేస్తాడు. ఆమేన్. చెవులు చెడిపోయా, పిచ్చి పిచ్చి వింటున్నావా, కొత్త చెవులు ఇచ్చేస్తాడు. ఎందుకు? నువ్వు క్రీస్తులో. నోరు తెరిస్తే అబద్ధాలా? క్రీస్తులోకి వచ్చేసావా? కొత్త పెదాలు ఇచ్చేస్తాడు, కొత్త పెద్ద కొత్త అన్ని కొత్త ఇచ్చేస్తాడు. ఆమేన్. అన్ని కొత్త కావాలి. ఆమేన్. క్రీస్తులో ఉంటే ఏంటి? నూతన సృష్టి. ఆమేన్. చేతులు చూపి 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, మొత్తం అన్ని ఎత్తేస్తుంది. క్రీస్తులోకి వచ్చేసింది తెలుసు తెలియక. అబ్బా, బదులు
వందలు, వేలు, లక్షలు విత్తేస్తుంది. ఆమెన్. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. అన్ని కొత్తవి చూస్తారు జనాలు నీలో. ఆమెన్, ఆమెన్. క్రీస్తులో ఉంటే బెనిఫిట్టా, లాసా? వినబడలా. క్రీస్తులో ఉంటే నష్టమా, లాభమా? వినబట్లే. నా కోసం చెప్తున్నారేమో, తగ్గించేశారు అది. క్రీస్తులో ఉంటే నష్టమా, లాభమా? నీకు లాభమైన పనే చేయి, నష్టం వచ్చే పని చేయబాక. నష్టం వచ్చే పనులు ఎవరు చేస్తారు తెలుసు? ఎక్కువ క్రైస్తవులు చేస్తారు. అవును, నాకు తెలుసు. నష్టం వచ్చే పనులు ఎవరు ఎక్కువ చేస్తారు? క్రైస్తవులే. నష్టం వచ్చే నష్టం అంటే అదే చేస్తాం మనం. లాభం వచ్చే పని ఒకటి చేయము. ఈ రోజు నుంచి మారును గాక. ఆమేన్. చెప్పండి, నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తులోనే ఉంటాను, నేను బయటికి పోను, బయటికి వెళ్ళను. ఐ స్టే ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తులో ఉంటాను. ఆమేన్, ఆమేన్. ఇమాజిన్ లైఫ్ విత్ క్రైస్ట్. ఆమేన్. ఊహించుకో క్రీస్తుతో ఉన్న జీవితం. బా బా బా, అద్భుతం. ఆమేన్, హల్లెలూయా. నీవు క్రీస్తుతో ఉంటాను అన్న ఆ మొదటి రోజే దేవుడు నీతో మాట్లాడుతాడు. క్రైస్తవులకు చీకటిగా ఉన్న వ్యక్తి, క్రైస్తవులకు హానికరంగా ఉన్న వ్యక్తి, దేవుని బిడ్డలకి భయంకరంగా ఉన్న వ్యక్తి, దేవుని బిడ్డల్ని చంపుతున్న వ్యక్తి, దేవుడి బిడ్డలకి చీకటిగా ఉన్న వ్యక్తి క్రీస్తులోకి వచ్చేసాడు. అడేమయ్యాడు తెలుసా? అన్ని జనులకు వెలుగైపోయాడు. ఆమేన్, హల్లెలూయా. సాల్ బికేమ్ పాల్. ఆమేన్. క్రీస్తులో మనం ఉండి తీరాలి. ఆమేన్. కమ్ ఆన్, లివ్ ఇన్ క్రైస్ట్, లివ్ విత్ క్రైస్ట్. క్రీస్తులో ఉంటే అన్ని కొత్తయే. ఆమేన్, ఆమేన్. నీ రహస్య పాపాలు, నీ ప్రస్తుత పాత ఏ పాపాలైనా ఎవడెత్తలేడు. బా, వీడు ఎంత మారాడురా. చాలా మంది, వాడి మొఖం వాడు మారేది ఏంది చూడు, నెల తర్వాత మారిపోతాడు చూడు. నేను చెప్పలా వాడు మారిపోతాడని. నువ్వు చెప్పేది చేసేది. జనాలకు ఉంటది ఆతృత. ఏదైనా ఒక వ్యక్తి పాపం పాపి నుంచి బాగా మారి పశ్చాత్తాపడి కొంచెం మందినికి వచ్చా, వీడు ఇదికొచ్చాడు, వీడు ఉంటాడా పోతాడా, వీడు ఎప్పుడు పడిపోతాడు, వీడెన్ని రోజులు నేను చూస్తా. నేను చెప్తున్నా కదా, మనదంత డౌట్ఫుల్ మైండ్ భూమి మీద ఎక్కడ ఉండ. ఇక్కడ అందరు చర్చిలే, ఇక్కడ అందరూ చర్చిలే, ఒకరు కూడా లాయర్ లేరు. లాయర్లు అవుదాం. ఆమెన్. మనకెందుకు జడ్జిల పని? ఇప్పుడు తండ్రి చూసుకుంటాడు. ఆమెన్. ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ జడ్జ్ మ్యాన్, ఆల్మైటీ ఫాదర్. ఆమెన్. సో ఈ భూమి మీద న్యాయవాది, ఈ లోకంలో న్యాయవాది, ఈ ప్రపంచానికి న్యాయవాది ఎవరు? యేసయ్య. ఆమెన్. ఉత్తరవాది ఎవరు? యేసయ్య. తండ్రి న్యాయవాది, ఈజ్ ఎ జడ్జ్. లాయర్ని ఏమంటారు? ఉత్తరవాది. అంటే జడ్జిని, అడ్వకేట్ ని ఉత్తరవాది అంటారు. ఎస్, మనకు ఒక వ్యక్తి మనకు ఉన్నాడు. ఈజ్ అవర్ అడ్వకేట్. జీసస్ ఈజ్ అవర్ అడ్వకేట్. సో అన్ని మార్చేస్తాడు ప్రభు. క్రీస్తులో ఉంటే అన్ని మారిపోతాయని చెప్పండి. నీ చీకటి వెలుగైపోద్ది, నీ అనారోగ్యం ఆరోగ్యం అయిపోద్ది, నీ దరిద్రం ఐశ్వర్యం అయిపోతుంది, నీ చీకటి జీవితం మంచి జీవితంగా మారిపోద్ది. ఆమెన్. నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. ఆమెన్, హల్లెలూయా. లైఫ్ వితౌట్ జీసస్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. లైఫ్ విత్ జీసస్ ఒక్కసారి ఊహించుకోండి. ఆమెన్. మీ జీవితంలో ఎంతో గొప్ప బ్రైట్ ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారా? లెట్ us have a life in Christ. క్రీస్తులో మనము జీవించి క్రీస్తుతో మనం ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరిని చూసినా మన జీవితంలో మనం ముందుకెళ్ళలేం. యేసయ్యని చూస్తే మాత్రం ముందుకెళ్తాం. ఆమెన్, ఆమెన్. లైఫ్ ఇన్ క్రైస్ట్ గివ్స్ యూ హోప్. లైఫ్ ఇన్ క్రైస్ట్ గివ్స్ యూ గ్రేస్. లైఫ్ ఇన్ క్రైస్ట్ గివ్స్ యూ లైట్. ఆమేన్. కూర్చో. హల్లెలూయా. సో ఈరోజు మనము క్రీస్తులో మనము జీవించాలి. ఆఖరి మాట 1 యోహాను 5:11. లాస్ట్ స్క్రిప్చర్ 1 John 5:11. ఆ సాక్ష్యము ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందు ఉన్నది. ఓకే. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. వావ్, ఆమేన్. మళ్ళీ దేవుడమ్మా. ఆ సాక్ష్యము ఏమనగా, ఆ సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించెను. ఈ జీవము ఆయన కుమారుని అందు ఉన్నది. అది ఈ జీవం ఎవరిలో ఉందంట? మంచి లైఫ్ ఎవరిలో ఉందంట? వినబడలా? ఆయన కుమారులో దాగుందంట. ఎంతమందికి మంచి లైఫ్ కావాలి?
మంచి జీవితం ఎంతమందికి కావాలి? వావ్, అందరూ కరెక్ట్ గానే ఉన్నారు. స్తోత్రం, ఆమేన్. ఎంతమంది కరెక్ట్ లైఫ్ కావాలి? దించండి. చదువుకుందాం. ఈ జీవము ఆయన కుమారులో దాగుందంట. నెక్స్ట్, దేవుని కుమారుని అంగీకరించువాడు. ఎస్ దేవుని కుమారుడు పేరు ఏం పేరు? యేసుక్రీస్తు. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. వావ్. ఈరోజు మనము జీవము గలవారము అని ఒకవేళ చెప్పుకోవాలనుకుంటున్నామా? యేసయ్యని వెంబడించాలి, యేసయ్యలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. లైఫ్ విత్ క్రైస్ట్, లైఫ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా, ఆమేన్. దేవుని కుమారి యందు ఈ జీవం ఉంది. ఈ జీవము కావాల్సిన ప్రతి ఒక్కరు ఎవరిని సంప్రదించాలంట? చెప్పాలి. ఎంతమందికి జీవం కావాలి? ఎంతమందికి కొత్త లైఫ్ కావాలి? ఎంతమందికి కొత్తది కావాలి? అన్ని కొత్త కావాలా? అండ్ టుడే వీ నీడ్ టు కన్సల్ట్ జీసస్. ఆమేన్. ఈరోజు మనం అందరము క్రీస్తుని కలిగి ఉండాలి. ఒకవేళ మనం క్రైస్తవులమైనప్పటికీ, ఒకవేళ మనం దేవుని బిడ్డలమైనప్పటికీ, ఏదో ఒక రోజు మనం దేవుణ్ణి పక్కన పెట్టిన వాళ్ళమైనాం. ఒక్కరోజు కూడా పక్కన పెట్టలేదా? ఫుల్ బిజీ అయిపోంటావు. డ్యూటీలు, ఆఫీసులు, బిజినెస్లు, మినిస్ట్రీ అన్నీ బిజీగా ఉంటే ఆ రోజు మనం దేవుణ్ణి పక్కన పెట్టినట్టే కదా. ఎస్, మనోళ్ళైతే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం డ్యూటీలు చేస్తున్నారు. బాగా కలిసిపోయి తినేసి పనుకుంటారు. ప్రభా రేపు ప్రార్థన చేసుకుంటేనే ఏమనుకోక, మళ్ళీ ఇంకోసారి చదువుదాం. ఆ సాక్ష్యము ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఓకే. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. ఆమేన్. ఈరోజు ఎవరైతే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు కావాలో, యేసు క్రీస్తుని ప్రభువుని కలిగి ఉన్నారో, యేసు ప్రభువుని వెంబడిస్తున్నారో, యేసు ప్రభువులో ఉండాలనుకుంటున్నారో, యేసయ్య మీలో ఉంటున్నాడో, వాళ్ళందరిలో జీవం ఉంది. ఆమేన్, ఆమేన్. మీ జీవము మరణము కంటే గొప్పగా ఉండును గాక. మీ జీవము చీకటి కంటే గొప్పగా ఉండును గాక. మీ జీవము దురాత్మల కంటే గొప్పగా ఉండును గాక. మీ జీవము నాశనము కంటే గొప్పగా ఉండును గాక. లెట్ us dominate things with this life. ఆమేన్. ఎంతో మంది మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు. చీకట్లో ఉన్నవాళ్ళు, బలహీనులు, తర్వాత అనారోగ్యస్తులు, తర్వాత భయంకరమైన వ్యక్తులు ఈరోజు మీ జీవాన్ని డామినేట్ చేస్తున్నారు, మీ లైఫ్ని. ఈరోజు ప్రభు అంటున్నాడు, మీ జీవమే వాటన్నిటిని అధిగమించబోతుంది. ఆమేన్. లైఫ్ ఇన్ క్రైస్ట్, లైఫ్ విత్ క్రైస్ట్. Number 1, you will be a fruitful person. Number 2, you will have peace and joy in your house. Amen. Number 3, without Jesus you can't grow. నాకు వేరే మీరేమి చేయలేరు అంటున్నాడు యేసయ్య. ఆమేన్. మనం ఆయనలో ఉంటే ఆయన జీవం మనకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి ఆయన జీవం కావాలా? ఆమేన్. ఈరోజు మనము ఆయన జీవాన్ని పొందుకొని మనం ముందుకు కొనసాగిపోవును గాక.